చిన్నారులను రక్షించేందుకు ఎన్ని చట్టాలు వచ్చినా సరే, నిర్భయ లాంటి యాక్ట్స్ కావచ్చు, లేదంటే పోక్సో యాక్ట్స్ కావచ్చు, ఎటువంటివి వచ్చినా సరే కూడా ఇంకా అటువంటి దారుణాలు అయితే ఆగట్లేదు. అంటే అసలు వింటేనే మనిషి అంతా బా అంటే గుండెంతా చెమర్చిపోయేలాగా, అంటే ఒక బాధాకరమైనటువంటి అన్నీ కూడా మనకు ఒకేసారి వచ్చేలాగా జరిగిన ఇన్సిడెంట్లు రెండు జరిగాయి. 2-3 రోజుల గ్యాప్లోనే. ఒకటేమో రాజస్థాన్లో, ఒకటేమో బెంగాల్లో. ముందు రాజస్థాన్ గురించి మాట్లాడదాం. రాజస్థాన్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ మాత్రం చాలా భయాందోళన కలిగిస్తుంది. ఏ పేరెంట్స్ అయినా సరే, తల్లిదండ్రులు ఎవరైనా సరే భయంతో వణికిపోయేలా చేస్తుంది. అసలు అంత దారుణమైన ఇన్సిడెంటు రాజస్థాన్లోని శ్రీ గంగానగర్లో అక్కడ జరిగింది. రాజస్థాన్ స్టేట్లో శ్రీ గంగానగర్లో జరిగింది. ఒక అమ్మాయి అంటే స్కూల్కి వెళ్ళి ఇంటికి వెళ్ళటం కోసం ఆటో రిక్షా తీసుకుని, అంత మైనర్ వాళ్ళకి 13 years ఎంత ఉంటాయి, ఆటోలో బయలుదేరింది. ఆ ఆటో డ్రైవర్ గారు తీసుకొని ఇంకా ఆడు చేయాల్సిన రాస్తా మొత్తం చేశాడు. ఆడు ఏం చేశాడో చెప్తాను. ముందు వీడియో చూద్దాం ఒకసారి. అమ్మాయి ఏమంటుంది హాస్పిటల్, అంటే పోలీసులు ఆ అమ్మాయిని రెస్క్యూ చేసిన తర్వాత ఆ అమ్మాయి బాధ ఏంటి, ఆ అమ్మాయి ఆవేదన ఏంటి, ఆ అమ్మాయి ఏం చెప్తుందో ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ పేరెంట్స్ కూడా కన్సోల్ చేస్తున్నారు. సో ఆ అమ్మాయిని రెస్క్యూ చేసిన తర్వాత హాస్పిటల్ తీసుకొచ్చారు. వాళ్ళ పేరెంట్స్ అమ్మాయిని హాస్పిటల్ బెడ్ మీద కూర్చోబెట్టి ఇక అమ్మాయిని ఆ షాకింగ్ నుంచి బయటకు వచ్చేలాగా కొంచెం లాలిస్తూ ముద్దిస్తూ మాట్లాడుతూ ఉన్నారు. ఆ హోటల్లోడు ఏం చేశాడంటే, అది ఆటో రిక్షా వాడు అమ్మాయిని తీసుకెళ్ళి హోటల్కి అమ్మేశాడు. ఆ శ్రీ గంగాపూర్లోని ఒక హోటల్ దేనికో ఆ హోటల్లో వాడికి అమ్మేశాడు. ఆ హోటల్లోడు వాడు ఇంకేం చేశాడంటే, అమ్మాయిని ఎంత ఘోరం అంటే, ఆ హోటల్ నుంచి ఇంకొక హోటల్కి, అంటే అట్లా వేరే 4-5 హోటల్ తిప్పారు ఆ ఏరియాలో. 4-5 హోటల్, ఈ 4-5 రోజుల్లో 4-5 హోటల్లో తిప్పేశారు. 4-5 హోటల్లో తిప్పి వాళ్ళు ఏం చేశారంటే, అమ్మాయిని బలాత్కారం చేయించారు. అంటే ప్యాసింజర్ కస్టమర్ లెవెల్లో తీసుకొచ్చో ఏదో చేసి మొత్తానికైతే ఆ అమ్మాయిని దరిదాపు 32 మంది రేప్ చేశారు. చెప్పడానికి సిగ్గుగా ఉంది బీయింగ్ ఎ మ్యాన్, ఎందుకంటే అంత నీచమైన ఘోరమైనటువంటి ఇన్సిడెంట్ జరిగింది. 5 రోజులుగా ఆ అమ్మాయిని ప్రత్యక్ష నరకం చూపించేలాగా అత్యంత హయంగా, దారుణంగా 5 హోటళ్ళలో తిప్పేసి 5 హోటళ్ళలో కూడా అక్కడ ఆల్మోస్ట్ 32 మంది ఆ అమ్మాయిని రేప్ చేశారు. అది సంహౌ అది మరి అమ్మాయి సరే ప్రాణం మిగిలిందని సంతోషపడాలా, లేదంటే అంత దారుణం జరిగిందని బాధపడాలా కూడా తెలియని పరిస్థితి అయితే ఉంది. ఆ అమ్మాయి సిచ్యువేషన్ చాలా అంటే చాలా ఒక ట్రామా సిచ్యువేషన్లో ఉంది. ఆ అమ్మాయి భరించలేని పెయిన్, ఆ షాక్లోంచి ఇంకా కోలుకోలేక అల్లాడుతుంది. హాస్పిటల్లో ఒకసారి ఆ అమ్మాయి ఏమంటుందో ఒకసారి చూద్దాం. पुलिस वाले फंसेंगे, फंसेंगे वो लोग, वो सब फंसेंगे। तो पुलिस वालों ने क्या किया है? वो मार डालने थे, वो मारना चाहते हैं। क्यों मारना चाहते हैं? वो ना मारना चाहते हैं, वो नहीं चाहते लड़की जिए। क्यों ऐसा क्या है जो चाहते हैं लड़की जिए ना? बोलो बाबा। कुछ नहीं होगा, అత్యంత అమ్మాయి బాధతో, నేను చనిపోయిన తర్వాతైనా వాళ్ళు దొరుకుతారు, నో డౌట్. నన్ను ఏ విధంగా ఇలా చేశారు, వాళ్ళు నన్ను చంపాలని చూశారు, వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు దొరికిపోతారు ఫసేగే అని అన్నట్లుగా అంటుందమ్మా. पुलिस वालों ने क्या किया है? क्यों मार डालने में वो मारना चाहते हैं। क्यों मारना चाहते हैं? वो ना मारना चाहते हैं। ఆ షాక్లో ఈవెన్ రెస్క్యూ చేసిన పోలీసులను కూడా ఆమె అంటే తెలియనితనమో లేదంటేనేమో ఏం జరిగిందో వాళ్ళు కూడా నన్ను చంపే ప్రయత్నం చేశారని సమ్ అంటుంది. చిన్న స్టేజ్ కదా, 13 ఏళ్ళ అమ్మాయి కాబట్టి ఆమె ఆ ట్రామా సిచ్యువేషన్ తట్టుకోలేక అలా ఇంకా మాట్లాడుతుందనమాట. నన్ను చంపేయాలని చూశారు, నేను చనిపోయిన తర్వాత అయినా సరే వాళ్ళు దొరుకుతారు అన్నట్లుగా అమ్మాయి ఆ టైప్లో మాట్లాడుతుంది. సో సిచ్యువేషన్ ఒక భయంకరమైనటువంటి సిచ్యువేషన్ అమ్మాయిది. ఎంత 5 రోజులు ఎంత పెయిన్ అనుభవించుంటుంది, 5 రోజులు ఎంత నరకం చూసి ఉంటుంది. అంత దారుణమైన ఇన్సిడెంట్ ఈ రాజస్థాన్లో ఉన్నటువంటి అది శ్రీ గంగానగర్లో జరిగింది. ఒక ఆటో డ్రైవర్ చేసినటువంటి పని వల్ల ఆ అమ్మాయి జీవితం మొత్తం నాశనం అయ్యి అసలు జీవితం మరెవరూ అనుభవించిన పెయిన్ కానీ మరెవరూ అటువంటి స్టేజ్ని గోత్రూ అవ్వకూడదు అట్లా అనేలాగా అంత దారుణమైనటువంటి హేయమైన చర్య జరిగింది అక్కడ రాజస్థాన్లో. ఇప్పటికే మొత్తం 4 ఆటో రిక్షాతో కలుపుకొని ఆల్మోస్ట్ ఒక
అంటే అందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఒక 12 మందిని ఇప్పటిదాకా అరెస్ట్ చేశారు. ఆ 4 హోటల్ ఏవైతే ఉన్నాయో ఆ 4 హోటల్ ఈ కేసుతో లింక్ అయి ఉండే అమ్మాయిని తీసుకెళ్ళిన 4 హోటల్, ఆ 4 హోటల్ని కూల్చేశారు ఇప్పటికే. మిగతా ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరూ కూడా పట్టుకొని చాలా సివియర్గా శిక్షించాలని అయితే చూస్తున్నారు. బట్ సరే, ఒక ఇన్సిడెంట్, ఒక డ్యామేజ్, ఒక పెద్ద భయంకరమైన ఇన్సిడెంట్ జరిగిన తర్వాత సహజంగానే వాళ్ళని పట్టుకోవాలి, అరెస్ట్ చేయాలి, ఏమని చర్యలు అంటే వాళ్ళని చాలా క్రిటికల్గా ఉరి తీయాలి, బహిరంగంగానే చంపేశారనే డిమాండ్లు వస్తాయి. కానీ జరగకముందే ఇటువంటి కఠినమైనటువంటి యాక్టులు అంటే ఇన్సిడెంట్లు జరగకముందే చాలా స్ట్రింజెంట్ యాక్షన్స్ కనుక తీసుకుంటే, యాక్ట్స్ని బాగా ఫుల్ ప్లెజ్డ్గా కఠినంగా అమలు చేసినట్లయితే ఇటువంటి ఇన్సిడెంట్లు అవాయిడ్ ఉండేమో. ఈరోజు ఆ పరిస్థితి ఆ 13 ఏళ్ళ బాలికకి వచ్చి ఉండేది కాదేమో అన్నది చాలామంది అభిప్రాయం. ఎందుకంటే ముందుగానే చాలా స్ట్రిక్ట్గా ఇటువంటి యాక్టివిటీ పాల్పడ్డ వాళ్ళని ఇంకా ఇమీడియట్గా ఎక్కువ కాలం వాళ్ళని ఎక్కువ కేసులని కోర్టులని తీసుకెళ్లకుండా, డిలే చేయకుండా, ప్రాసెస్ని డిలే చేయకుండా వెంటనే కఠినమైన శిక్షణలు విధించి చూపించుంటే భయపడతారు. సో దట్ ఇటువంటి ఇన్సిడెంట్ జరగకుండా ఉంటాయనేది ఒక ఆస్పెక్ట్ బలంగా వినిపిస్తున్న వాదన.